హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో 11th వీకెండ్లో ఫ్యామిలీ వాళ్ళు వచ్చి టాప్ 5 అందరు పెట్టారు. ఈ ప్రాసెస్ ప్రకారంగా తనుజ కోసం పవన్ సాయి అండ్ హరిత గారు వచ్చారు. దేని బేస్ చేసుకొని అంటే ముద్దమందారం సీరియల్లో వీళ్ళు ముగ్గురు నటించారు కాబట్టి 7 years నుంచి వీళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి, ఒక బాండింగ్ ఉంది కాబట్టి, వాళ్ళ మమ్మీ డాడీ అండ్ చెల్లెలు పెళ్లిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ రాలేదు కాబట్టి, అందుకని తనుజ కోసం వీళ్ళు వచ్చారు. అండ్ 7 years నుంచి హరిత గారి ఫ్యామిలీకి తనుజ అమ్మ అమ్మ అంటూ తనుజకి చాలా దగ్గరైంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు తనుజని వీళ్ళే పవన్ సాయి ఫ్యామిలీ, సునంద ఫ్యామిలీ అండ్ ఇంకొకళ్ళు ముద్దమందారంలో పిన్ని క్యారెక్టర్ చేసిన ఫ్యామిలీ, వీళ్ళందరూ తనుజని చాలా 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 తన ఇంట్లో అమ్మాయిలాగా చూసుకున్నారు కాబట్టి వీళ్ళు తనుజ కోసం వచ్చారు. ఇంకా ఏమన్నారు, ఇంకా నేను థంబ్నెయిల్స్ చూశాను. ఏంటో కళ్యాణ్కి ఇప్పటికైనా బుద్ధి రావాలి, పవన్ సాయి తనుజ లవర్స్ అన్నట్టు, పవన్ సాయి ఇండైరెక్ట్ గా కళ్యాణ్కి ఏదో నా పిల్లరా అని చెప్పినట్టు, ఇవన్నీ వ్యూస్ కోసం మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ తనుజ కళ్యాణ్కి అన్ని చెప్పింది, సునంద ఫ్యామిలీ గురించి, హరిత గారి గురించి అండ్ పవన్ సాయి గురించి. ఇది అందరికీ కళ్యాణ్కి తెలిసిన ఓపెన్ సీక్రెట్. అన్నీ తెలిసి కూడా కళ్యాణ్ తనుజని ప్రేమించాడు. ఓకే, ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి ఏంటంటే, పవన్ సాయి తనుజ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్. పవన్ సాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, విడాకులు తీసుకున్నారు. తనుజ అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, పవన్ సాయి గారు లాంటి మెంటాలిటీ నాకు రావాలి. పవన్ సాయి గారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా, నేను ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు కూడా నన్ను కంట్రోల్ చేసి, అలాంటి స్థితిలో అలాంటి గురువు గారిలాగా, ఇప్పుడు నాగబాబు గారిని ఎవరు భరణి గారు ఎలా గురువు గారుగా తన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఎలా ఇచ్చేశారో ఆ విధంగా అనుకోండి. పవన్ సాయి అంత బెస్ట్ ఫ్రెండ్, అలా నాకు మోటివేషన్ ఇచ్చి నా కోపాన్ని కానీ, నా అందరితో కలిసే విధంగా కానీ నన్ను చేశారు. కానీ నాకు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక జన్మలో అయితే ఆయనలాగే పుట్టాలని కోరుకుంటాను అని చెప్పింది. కానీ నేను ఆయన లవర్స్ అని కానీ ఎక్కడా తను చెప్పలేదు. ఇక స్టేజ్ మీదకి వచ్చినాక మనకి ప్రోమోలో మాటీవీ వాళ్ళు, వీళ్ళు నాగార్జున తీసిన సీరియల్ కాబట్టి నాగార్జున గారు ఏది చెప్తే అది చేస్తారు సీరియల్ వాళ్ళు కాబట్టి, అని వీళ్ళకున్న బాండింగ్స్ కూడా, తన బాండింగ్ కూడా అలాంటిది కాబట్టి, తనుజ ఏంటంటే తను ప్రతి ఒక్కరిని ఒక బాండింగ్తో పిలుచుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అలాంటి కుటుంబం నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరిని, ఇప్పుడు వ్యక్తిత్వం అనేది ఏంటంటే అందరినీ ఒక బాండింగ్తో, ఇప్పుడు బయట ఒకరు పరిచయం అవగానే మనం ఒకరిని బాండింగ్తో పిలిచేస్తాం, ఏదో ఒక బాండింగ్తో. అంటే నాకు ఇప్పుడు హర్తగాని చూడగానే ఆమె అమ్మలాగా అనిపిస్తుంది కాబట్టి, తన తల్లిలాగా చూసుకుంది కాబట్టి, వాళ్ళ పాత వీడియోస్ చూసినా కూడా వాళ్ళు చాలా అంటే చాలా వీడియోస్ చేశారు. వాళ్ళ రిలేషన్ అలాంటిది. ఓవర్ యాక్షన్ అయితే చేసి ఉండొచ్చు, ఏంటంటే అది టీఆర్పీ కోసం బిగ్ బాస్ టీం వాళ్ళు చేయించిందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. మైండ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఇక నా పిల్లరా అనేది చాలా వెల్వేషన్, చాలా హోప్ ఎక్కువ చేసి చూపించారు కదా. అది ఏంటంటే నాగార్జున గారు అడిగితేనే అది నా పిల్లరా అన్నారు. ఇక నా లేడీ సింగం అనలేదు, తను మా లేడీ సింగం. తర్వాత తను హరిత గారు కూడా మా లేడీ సింగం అనంది. అంతేకాని తనుజ ఆల్రెడీ చెప్పింది, వీళ్ళు ట్రూ అండ్ డేర్ ఆట అన్నప్పుడు, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నేను ఎవరిని ప్రేమించలేదు, ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు, ఎవరికి ఐ లవ్ యూ చెప్పలేదు, నాకు ఇంకా ఎవరు లేదు, కానీ క్రష్ మాత్రం జరిగింది. అది నిన్న స్టేజ్ మీద కూడా కాఫీ క్రష్ ఇతనేనా అంటే కాదు, తను వేరే అని చెప్పింది. అప్పుడు పవన్ సాయి కూడా అన్నాడు, ఏమని, కాఫీ ఫ్రెండ్ నిజమేనా అంటే, ఆ చిట్టి ప్రాణం ఇతనేనా అంటే కాదు కాదు అని చెప్పింది. ఏం చెప్పిందంటే, హరిత గారు, ఆ చిట్టి ప్రాణం హరిత గారు, పవన్ గారు వాళ్ళ గురించి రోజు ఇక్కడ చెప్తూనే ఉంటుంది, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ తనుజాకి అని చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్ దేవదాస్ అయిపోయినట్టు, ఏదో చేసినట్టు, ఏదో అయిపోయినట్టు చెప్పారు అనుకున్నాను. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. కళ్యాణ్కి ఆల్రెడీ ఈ విషయాలన్నీ తెలుసు, తను ఎంత ఎమోషనల్ అనేది తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు, ఫ్యామిలీ రాకుండా సునంద ఫ్యామిలీ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, నాకు ఎవరైనా హరితమ్మ ఫ్యామిలీ కానీ ఎవరు వచ్చినా, పవన్ సాయి వచ్చినా అప్పుడు మాటల్లో అన్సీన్లో చూపిస్తారు. అవన్నీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా అర్జున్ రెడ్డి తను తీసినప్పుడు క్యారెక్టర్ అర్జున్ రెడ్డి ఎందుకు వస్తుందంటే, అర్జున్ రెడ్డి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఈ హౌస్ లో అర్జున్ రెడ్డి ఎవరు ఉండాలి అంటే భరణి గారు అని చెప్తారు. భరణి గారు, మీలో అర్జున్ రెడ్డిని చూడాలనుకుంటున్నాను నేను, కానీ మీరు అలా హౌస్ లో లేరు, మీరు అర్జున్ రెడ్డి లాగా ఉండాలి అని పవన్ సాయి అర్జున్ రెడ్డి భరణి గారికి ఇస్తారు. అంతేగాని నేనేదో అర్జున్ రెడ్డి తనేదో నా పిల్ల అంటే, అప్పుడు నాగార్జున పవన్ సాయి అర్జున్ రెడ్డిలో ఒక ఫేమస్ డైలాగ్ చెప్పంటే, అది నా పిల్లరా అని డైలాగ్ చెప్తాడు. అది చాలా కూల్ గా క్యాజువల్ గా చెప్తాడు, ఎవరికో ఇచ్చేసినట్టు చెప్పడు. తర్వాత నాన్నగారు తనుజ జాగ్రత్త అని చెప్తాడు. ఇవన్నీ వదిలేసి ఏదో వ్యూస్ కోసం వాళ్ళిద్దరికి ఇది ఉంది, ఆల్రెడీ తనకి పెళ్ళైంది, డ్రైవర్స్ అయిపోయినాయి. అండ్ తనుజ ఒకటే చెప్పింది, మా నాన్న మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన అబ్బాయిని నేను చేసుకుంటాను అని. ఆల్రెడీ తనుజాకి బెస్ట్ ఫ్రెండ్ అని, తనుజ ఫ్యామిలీలో మొత్తం పవన్ సాయి తనుజాకి మంచి బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసు. ఇప్పుడు మనం ఒక 2-3 సంవత్సరాలు ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తేనే చాలా డీప్ అయిపోతాం. వీళ్ళు ఏంటంటే సీరియల్ వాళ్ళు 7-8 సంవత్సరాలు ఒకే సీరియల్లో నటించడం వల్ల చాలా క్లోజ్ అయిపోతారు, ఒక బాండింగ్ అనేది వచ్చేస్తుంది.
అలా అంతే కానీ అంతకన్నా ఏం లేదు. రాత్రి నేను నైట్ చూశాను లైవ్ తర్వాత హ్యాపీగా కళ్యాణ్ తనూజకి యాపిల్ కోసి తినిపిస్తా ఉన్నాడు. తను హ్యాపీగా ఉంది. కళ్యాణ్ హ్యాపీగా ఉన్నాడు. తొందరగా పడుకున్నారు, నిద్రపోయారు. అంతేకాని లేనిపోని అన్నీ చెప్పకండి. అసలు అసలు అలాంటివి ఏమి లేవు. తను ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు. కళ్యాణ్‌ని ప్రేమించిందని కూడా నాకు కళ్యాణ్ మీద ఒపీనియన్ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ నాన్న మాట్లాడినప్పుడు ఫస్ట్ చప్పట్లు కొట్టింది తనూజ. కళ్యాణ్ గురించి చెఫ్ మాట్లాడినప్పుడు ఫస్ట్ చప్పట్లు కొట్టింది తనూజ. తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఫస్ట్ తనని బాగా చూసుకుంది తనూజ. ఎందుకంటే కళ్యాణ్ మనస్తత్వం తనూజకి నచ్చింది. జెన్యూనిటీ నచ్చింది. తన నిజాయితీ నచ్చింది. కాబట్టి ఎక్కడో తనకి ఇష్టం ఉంది. కానీ ఏజ్ లిమిట్‌లో తను ఆలోచిస్తుంది. అంతేకాని తను పవన్ సాయిని ప్రేమించలేదు. ఇంకెవరిని ప్రేమించలేదు. ఇయన్నీ వ్యూస్ కోసం అందరూ చెప్పే ఇదే కానీ ఇంకేం లేదు. స్టేజ్ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేశారనిపించింది పవన్ కళ్యాణ్ అండ్ హరిత. ఎందుకంటే వాళ్ళు సీరియల్ యాక్టర్స్ కాబట్టి అండ్ టీఆర్పీ కోసం నాగార్జున గారు ఏది చెప్తే వాళ్ళు అది చెయ్యాలి కాబట్టి తప్పదు. ఇక రీతు అదే ఇంకా కళ్యాణ్ గురించి వస్తే మళ్ళీ టాప్ 5లో కళ్యాణ్‌ని 4 స్థానంలో పెట్టారు. అప్పుడు కూడా హరిత గారు అన్నారు కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నావమ్మా అని. ఇక అందరినీ చూసింది తనుజని నెంబర్ 1లో పెట్టింది. తనుజ నీలాంటి భార్య కావాలని బయట అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు తను పవన్ కళ్యాణ్ కూడా అవును నువ్వు చాలా పర్ఫెక్ట్ అని చెప్పాడే కానీ అది నా పిల్ల వీళ్ళు చెప్పినట్టు అంత సీన్ ఏం లేదు అక్కడ. తను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది నేను మా నాన్న వాళ్ళని చూసిన సంబంధాన్ని చేసుకుంటాను తప్పించి నాకు నచ్చితే ఫైట్ చేస్తాను అంతే అన్నది. కాబట్టి నేను ఆల్రెడీ లవ్లో ఉన్నాను, ఆల్రెడీ లవ్ చేశాను. తనకి క్రష్ మాత్రం ఒక అబ్బాయితో కాఫీ షాప్లో అయ్యింది అంతే. తన సీరియల్ వాళ్ళ కుటుంబాన్ని కాదు అనుకొని వచ్చినాక ముద్దమందారం కోసం వాళ్ళ కుటుంబం అందించాల్సిన ప్రేమ అంతా పవన్ సాయి ఆ సీరియల్లో ఉన్న వాళ్ళు అందించారు కాబట్టి తను అంత ఎమోషనల్ అయింది. అంతేకాని ఇంకేం లేదు. ఇదేనండి ఈ వివరం చెప్పడానికే నేను చెప్పాను. కళ్యాణ్ అండ్ తనూజ హౌస్లో చాలా అదే కేరింగ్తో కళ్యాణ్ తను చూసుకుంటున్నాడు. తనేమి దేవదాస్ అయిపోలేదు, ఏం అవ్వలేదు. అంతే నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తనూజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీ ఒపీనియన్ ఏంటో నిన్న జరిగిన దాని మీద క్లారిటీగా ఒక కామెంట్ చేయండి. ఇంకా అనదర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ నామినేషన్ గురించి వీడియో చేస్తాను. వెయిట్ అండ్